వెల్కమ్ టు మీటింగ్ విత్ సినిమా సార్. కల్వకుర్తిలో బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో జరగబోయే 15 రోజుల్లో జరగబోయే చండే యాగాల కార్యక్రమాలు మొత్తానికి పూర్తయినని ఈ రోజు ఏదైతే చండే యాగం కార్యక్రమం ప్రారంభం కాబోతున్న తరుణంలో కల్వకుర్తిలో ఉన్న భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఇంకా 14 రోజులు జరగబోయే వివిధ రకాల చండే యాగాలు కావచ్చు, హోమాలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, పూజలు కావచ్చు, చాలా వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ లోక శాంతి అంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, పంటలు పండాలి, అందరూ శాంతి అంటే మనశ్శాంతితో ఉండాలనే ఆలోచన విధానంతోనే తలపెట్టినటువంటి ఈ మహాయాగానికి ప్రజలందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ ఉన్న పండితులు కానీ ఇక్కడ ఉన్న స్వామి వారు కూడా పెద్ద ఎత్తున వాళ్ళని ఒక ఆలోచన విధానంతో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే కల్వకుర్తి పట్టణం బిఎస్ఎల్ గ్రౌండ్ లో జరగబోయే 14 రోజులు అంటే ఈ రోజు ప్రారంభమైన తరుణంలోనే ఇంకా 14 రోజులు మిగిలి ఉన్న సందర్భం, ఒక రోజు దాదాపుగా 5 నుంచి 10,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటున్న సందర్భంలో వాళ్ళకు అన్నప్రసాదాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చాలా వరకు దాదాపు 500 మంది వేద పండితులతోనూ నిర్వీర్యంగా అంటే కంటిన్యూగా జరగబోతున్న ఆ యాగాలకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్టుగా చెప్పుకునే ఆలోచన ఉంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి పట్టణ అంటే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని అన్ని గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొనాలి. అట్లాగే ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటున్న ఆశగా ఏదైతే ఇక్కడ స్వామి కూడా చెప్పే ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి కల్వకుర్తిలో జరగబోయే ఈ యాగాన్ని కూడా భక్తులు కావచ్చు, నాయకులు కావచ్చు, కుల మతాలకు అతీతంగా నాయకులు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీరు దేవుడికి ఉన్న సేవ చేయాలనుకున్న ఆలోచన కూడా ఇక్కడ చేస్తున్న ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతే భక్తితో మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఏదో రకంగా దేవుడికి సేవ చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా మీ కుటుంబంలో కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏదైతే ఇలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి ఒక మంచి ఆలోచన విధానంతో మీరు అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్పే ఆలోచన చేస్తూ ఉన్నారు. మొత్తానికి కల్వకుర్తి బిఎస్ఎల్ గ్రౌండ్ లో జరగబోయే చండీ యాగ గురించి శ్రీకృష్ణ తాంత్రిక యాగంలో ప్రధానంగా ఉండబడేటువంటి యాగం ఈరోజు యాగశాల ప్రవేశం జరిగింది. ఇప్పుడు మంటపారాధనలన్నీ జరుగుతాయి. తర్వాత అఖండ జ్యోతి, అలాగే దీంతో పాటు మాతృకా పూజ జరుగుతూ సాయంత్రం అగ్నిమోదం జరిగిన తర్వాత పర్యాగం జ్యోతిస్తోమ తర్వాత ప్రతిష్ఠ తర్వాత ఈ కార్యక్రమాలు సంపూర్ణంగా జరుగుతాయి. ఈ రోజు రేపటి నుంచి రేపు ఉదయం కార్యక్రమాలు కూడా యథావిధిగా జరిగినటువంటి హోమాలన్నీ జరుగుతాయి. చండీ హోమం దగ్గర హోమాలు జరుగుతాయి. స్పెషల్ సాయంత్రం పూట నక్షత్రం శ్రీ 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 కృష్ణజ్యోతి పరమానంద స్వామి వారు ఇక్కడ ఈ యాగం నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 19వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు బ్రహ్మాండంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు యాగశాల ప్రవేశం ఇప్పుడు చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం కు మన కల్వకుర్తి ఏరియా పట్టణ ప్రజలందరూ, చుట్టుముట్టు గ్రామాల అందరు ప్రజలందరూ వచ్చి తరించాలి. అందరూ దీనికి స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుతున్నాను. ఇక్కడ సేవ చేసే వాళ్ళు సేవ చేయండి, భోజనాలు చేసి పోయేటోళ్ళు భోజనాలు చేసుకోండి. పొద్దున భోజనం, పొద్దున టిఫిన్, మధ్యాహ్న భోజనం, నైట్ టిఫిన్ ఇవన్నీ ఉంటున్నాయి. ఎక్కడ సేవ చేయాలంటే సేవ చేయొచ్చు. డబ్బు ధనధాన్యం ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు. మరి సేవ చేసేటోళ్ళు చేయొచ్చు. యజ్ఞం కాడ కూర్చుంటోళ్ళు యజ్ఞం కాడ కూర్చోవచ్చు. ప్రతి ఎవరికి ఏది శక్తి వంచన లేకుండా ఇక్కడ వచ్చి వాళ్ళ పని చేయాలని కోరుచున్నాను. మరి మీరందరూ తెలిసిన వాళ్ళందరూ మన పక్క వాళ్ళకు ఇంకో 10 మందికి 20 మందికి చెప్పి పెద్ద సంఖ్యలో ఈ ప్రోగ్రామ్ కు రావాలని కోరుతున్నారు. స్వామివారు ఇప్పుడే చెప్పిండ్రు, ఈ రోజు 500, రేపు 1000 మంది, ఎల్లుండి 10,000, 2,000, తర్వాత 5,000, 10,000, 20,000, 25,000 ఇంతమంది కావాలి. ఎక్కువ సంఖ్యలో ఇక్కడ భోజనాలు చేసుకోవాలనే ఒక పెద్ద సంకల్పంతో ఇక్కడ యాగం నిర్వహించడం జరిగింది. ఈ యాగం చేస్తే స్వామివారు చెప్పిండు కదా, మన ఏరియా ప్రజలకే లాభం, సంతోషం, సుఖం అంతా జరుగుతుంది. ఎక్కడంటే ఇప్పటికే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, వర్షాలు మంచిగా పడతాయి. అన్నిటికీ ప్రజలంతా సుఖశాంతితో ఉంటారని స్వామివారు చెప్పడం జరిగింది. దీనికి మనం అందరం ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసి ధన్యం చేయాలని కోరుకుంటున్నాం.